హైవ్యూర్స్ నేను గతంలో జంతు ప్రేమికులకు సంబంధించి ఫేవర్గా వీడియోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. జంతువులకి ఫేవర్గా ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. ఈ సమాజానికి ఫేవర్గా ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. అయితే ఇందులో సమాజానికి ఫేవర్గా ఇచ్చినప్పుడు మాత్రం ఈ జంతు ప్రేమికులు నా మీద చిన్నపాటి యుద్ధమే చేసేసారు. అదేంటంటే కుక్క నాకినా గీకినా కరిచిన ఇబ్బంది వాటితో జాగ్రత్తనంటే ఆ వీడియో కింద అసలు అమ్మ బాబాయ్ ఘోరాది ఘోరం కామెంట్. కనీసం వీడియో కూడా చూడలే. వాళ్ళకి తర్వాత ఈ వీధి కుక్కలకు సంబంధించేసి వాటి అసలు మనుషుల మధ్య ఉంచొద్దు అని చెప్పేసి వీడియో చేసినప్పుడు అప్పుడు నువ్వే బతుకుతావా అంటూ అసలు ఈ భూమి మనది కదా కుక్కలదంటూ రకరకాల వచ్చారు. వాళ్ళకి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఒక్కసారి వినండి, మీకోసం చెప్పింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్, గజియాబాద్, గురుగ్రామ్, నోయిడా ఈ సరౌండింగ్స్ మొత్తంలో ఒక్క కుక్క కూడా బయట కనపడద్దు. ఒకవేళ అది కనపడిందంటే దాని ఓనర్ దాని పక్కనే ఉండాలా, దానికి వచ్చేసి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలా, దాని మెడలో ట్యాగ్ ఉండాలా, వేరే ఎవడమైనా వెళ్ళకూడదు. అలా ఉంటే ఆ కుక్క నీ దగ్గర ఉండాలి. లేదంటే ఆ కుక్కను తీసుకెళ్ళి షెల్టర్ హోమ్స్ అంటే ఆడిచ్చేస్తారు. స్టార్టింగ్ చెప్పింది ఎందుకో తెలుసా? నా బాధ హైదరాబాద్లో అంబర్పేట ఏరియాలో పిల్లోడిని కుక్కలు కసి దారుణంగా చంపేస్తే బాధతో వీడియోలు ఇస్తే పిల్లల్ని అట్టట్టు చేసిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నకి బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఆ కుక్కలకు రోజు ఫుడ్ పెట్టేవాళ్ళు లేరంటే అందుకని పిల్లల్ని తినేయంట. ఇలా కామెంట్లు పెట్టారండి. మొన్నపడి సంగారెడ్డి దగ్గర ఎక్కడ ఇలాగే ఆమె ఇంట్లో పాప స్నానం చేస్తే ముందు పిల్లడు బయటకు వచ్చాడు, కుక్కలు పీక్ తినేసి చచ్చిపోయాడు. అప్పుడు కూడా ఇలా ఇంత నిర్లక్ష్యం తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే సిగ్గు శరం బుద్ధి బుర్ర జ్ఞానం లేనటువంటి ఆ మూర్ఖులు ఎవరైతే ఉన్నారు అంత దారుణం కుక్కలు ప్రవర్తిస్తే దానికి కూడా అమ్మ నాన్న బాధ్యులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు సుప్రీంకోర్టు మీకే చెవాట్లు పెట్టింది, వాతలు పెట్టింది. ఇంకోసారి కానీ ఏదైనా పిటిషన్ వచ్చి మా ముందుకు వస్తే మీ మీద రిటర్న్ కేసు పెడతామని అన్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించేసి గవర్నమెంట్ త్రూ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు, ఏమయ్యా మేము ఆల్రెడీ చెప్పాం కదా, ఢిల్లీ దేశ రాజధాని, ఇక్కడ ర్యాబిస్ కేసులు పెరిగి మనుషులు చేస్తున్నారు, కుక్కాట్లు గురైపోయి ఆకుదలు క్యూ కడుతున్నారు, వీధులున్న కుక్కలు ఏంటి అసలు ఇది అంతా అంటే మేము వాటిని పట్టుకొని షెల్టర్ హోమ్కి తరలిద్దామని చెప్పేసి వచ్చాడు. షెల్టర్ హోమ్ కూడా రెడీ చేసాం. కానీ కోర్టులకు వచ్చి జంతు ప్రేమికులు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు దాని మీద స్టే తెచ్చారు అన్నారు. ఇమ్మీడియట్గా స్టే లేదని మొత్తం తీసి అవతల పడేస్తున్నాం. ఇప్పుడు మేము ఈ కుక్కలకు సంబంధించి ఏదైనా వింటాము అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏదైనా చెప్తే అది వింటాం. జంతు ప్రేమికులు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు చెప్పేది ఏది వినం, కన్సిడర్ చేయం. ఇన్ కేస్ వారు గనక బయట గనక జంతు ప్రేమికులు అంటూ స్వచ్ఛంద సంస్థలు మేమంటూ ఎవరన్నా కానీ వచ్చి ఈ మున్సిపల్ వాళ్ళు కుక్కలు కనుక తీసుకెళ్తూ ఉంటే అడ్డుకుంటే వాళ్ళని కూడా లోపల ఎండి అనేసారు. తర్వాత మేము జంతు ప్రేమికులు మేము దత్తత తీసుకుంటాం మాకేమండి అంటే ఓవరాక్షన్ చేస్తే వారిని కూడా తాట తీస్తామని చెప్పేశారు. మేబీ ఈ వీడియో కొంతమంది నచ్చపోవచ్చు. నేను మరలా చెప్తున్నా, ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ప్రతి హక్కు కాదనను, కానీ అన్యాయంగా అకారణంగా వేరే వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఏ ఒక్క ప్రాణిని ఇంక్లూడింగ్ మనిషిని కూడా ఉంచొద్దు బయట అని అంట. కామెంట్లు పెట్టేశాడు. ఇంకా మనిషి అందరం ప్రమాదకరం అట్లా మనిషిని చంపాలని చెప్పేసి కామెంట్ పెట్టేసండి. ఏం చేస్తాం, మహా అయితే ఆడ ఉంచుతా, మరీ తేడా కూడా బ్లాక్ చేస్తా అంతే. ఈరోజు జస్టిస్ పార్థివన్ మహదేవన్ ఎక్సలెంట్గా చెప్పారు. అసలు మనుషులు తిరగాల్సిన చోట ఈ కుక్కలేంటి? సరే కుక్కలు తిరిగితే మనుషులు తిరిగితే అనుకుందాం, మనుషుల మీదకి వచ్చి పీకటం ఏంటి, పిల్లల్ని చంపడం ఏంటి, అసలు ఏం దారుణం ఏంటి? అసలు అవి ఏం చేస్తున్నట్టు తెలుస్తుందా వాటికంటే? అవి కుక్కలు వాటికి తెలియదు, పిచ్చి కుక్కలు అసలు తెలియదు. చంపుదామంటే ఊరుకోరు, జంతు ప్రేమికులు వస్తారు, కేసులు శిక్షలు. అదేమంటే జంతు పరిరక్షణ చట్టం, జంతు పర్యాలు ఉన్నాయి కదా, ఈ జీఎల్ వల్లే వచ్చినాయి, ఇది సుప్రీంకోర్టులు ఇచ్చినాయి. వాళ్ళే తీర్పులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళే రిలీజ్ అయ్యారు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మరలా వస్తారండి, అడ్డు తగులుతారండి, కుక్కలు తీసుకెళ్ళని ఎవరండి అంటే మేము చెప్తున్నాం, ఎవరన్నా కానీ అలా గనక వస్తే లోపలేస్తాడు ముందు వాళ్ళు. కుక్కలను మాత్రం 8 వారాలకు ఒక్క కుక్క కూడా ఢిల్లీలో కనపడదు, వీధి కుక్క తీసుకెళ్ళి షెల్టర్ హోమ్కి తరలించండి. మరలా ఇక్కడ చెప్తా, ఈ కుక్కల ప్రేమికులు ముందు నన్ను తిట్టుకొని ఉంటారు, బాధపడి ఉంటారు. సో మీకు నచ్చే న్యూస్, ఒక్క కుక్క కూడా ఆకలితో చనిపోవద్దు, ఒక్క కుక్క కూడా దాన్ని ఏమంటారు అనారోగ్యంతో చనిపోవద్దు. కుక్క వచ్చేసి స్టెరిలైజేషన్ చేయాలి మరలా పిల్లలు పుట్టకుండా.
అండ్ ఈ కుక్కలకి ఇన్ టైంలో ఫుడ్ పెట్టాలి, అండ్ ఈ కుక్కలకు సంబంధించిన అంటువ్యాధులు ఇవ్వడానికి ఏదో వచ్చేసరికి డాక్టర్ల దగ్గర నుండి చూసుకోవాలి. అంత పెద్ద షెల్టర్ హోమ్ అంటే ఎన్ని వందల ఎకరాల్లో కట్టాలి, దీనికి ఎన్ని వందల మంది ఉద్యోగులు చూసుకోవాలి, ఫుడ్ అట్ట, వాటర్ అట్ట, ఇవన్నీ అట్ట. ఎనీవే నేనైతే నా ఊహకైతే అందరూ అసలు ఏం సుప్రీంకోర్టు ఇలా చెప్పిందని చెప్పేసి అనిపించింది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీంకోర్ట్. సీరియస్లీ ఢిల్లీలో ఇది కనుక ఇంప్లిమెంట్ అయిపోయింది, త్వరలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నగరాలు ఇంప్లిమెంట్ కావాలి. అలా అని చెప్పేసి ఆ కుక్కలు పల్లెటూరులో వదిలేమని కాదు బాబు. పాపం చాలా చోట్ల పల్లెటూరులో జనాలు అల్లలాడిపోతున్నారు. సిటీలో కుక్కలను బట్టి తీసుకుని పల్లెటూరులో వదిలేస్తా పోతున్నాయి. అవేమో తెలియని ఏరియా అవడంతో జనాలు పీకేస్తే చంపేస్తున్నాయి. సో మరలా చెప్తాను చూడండి, జంతు ప్రేమికులు అన్న వాళ్ళు హ్యాపీగా మీరు పెంచుకోండి. నేనున్నానండి మా ఏరియాలోనే, మా ఏరియాలో కనీసం మా వీధిలోనే 6 కుక్కలు అంటే ఒకే చోట అంటే దేవుడి దేవుడు అసలు ఎవరిని కరవోయి. స్టార్టింగ్ నేను భయపడ్డా. వాచ్మెన్ ఉంటాడు స్వామి అని, ఏం స్వామి ఇన్ని కుక్కలు ఎక్కడంటే, సార్ ఆ పక్కింటి వాళ్ళు వాటిని పెంచుకోవడం అని చెప్పేసి పెంచుకున్నారు సార్, ఆ తర్వాత వాళ్ళ దగ్గర వేరే కుక్కలు 2 పెంచేసుకుని ఇటన్ని బయటికి తోలేరు సార్ అన్నాడు. నాకు భలే బాధేసింది అసలు. చా ఏంటబ్బా ఇంత దారుణంగా ఉన్నారండి. అంతేనండి, జంతువుల మీద ప్రేమతో హడావుడి చేస్తూ కొద్ది రోజులు ఉంచుకుంటారు, ఆ తర్వాత వాళ్ళకి నచ్చం వీధి కుక్కలు కదా బయటకు తోలేస్తారు. పాపం కదా. అందుకే అంటారు వాటి మానన్న వాటిని వదిలేయండి, గవర్నమెంట్ వచ్చి తీసుకెళ్ళి షెల్టర్ హోమ్లో పెడతారు. అలా ఢిల్లీలో ఇప్పుడు త్వరలో అన్ని చోట్ల రావాలి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఘోరంగా ఉన్నాయి, ఎక్కడో షెల్టర్ హోమ్స్ రావాలి. ఆ సుప్రీంకోర్టు తీర్పు హైదరాబాద్ అప్లై చేస్తే శాంతం ఉండవచ్చు.